బిక్కనూరు పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుడిసె చిన్న యాదగిరి మాట్లాడుతూ బీసీ న్యాయపరమైన హక్కుల కోసం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైంది? సుప్రీంకోర్టు, హైకోర్టు ఎందుకు తిరస్కరించింది? బీసీ ఎదుగుదలను తొక్కాలని నిర్ణయించుకున్నప్పుడు అసెంబ్లీలో ఎందుకు బిల్లును ఆమోదించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీల అత్యధిక జనాభా 1,76,00,000 ఉండగా ఎన్నికల సమయంలో వారి ఓట్లు కావాలి కానీ గద్దెనెక్కడానికి వారు పనికిరారా అని ప్రశ్నించాడు. విద్య, రాజకీయ, ఉద్యోగాలలో అభివృద్ధికి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. 26 లక్షల మంది బీసీల తరపున నేను మాట్లాడుతున్నా. బిక్నూర్ మండల్ నుంచి నేను ఒక గడ్డ నుంచి మాట్లాడుతున్నా. బీసీలు అంటే ఆశమాషన ఎన్నో ఉద్యోగ రంగాలు, ఎన్నో పొలిటికల్ రంగాలు కూలిపోతున్న, ఒక చదువుల ఉద్యోగాల రంగాలు కూలిపోతున్న ఈ బీసీలు ఎన్ని ఏళ్ళ నుంచి అడుగునాశం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సమావేశం? ఇది ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. దాన్ని ఇలా ప్రజలు దాన్ని వాడుకుంటున్నారు. అటువంటిది ఇలా రన్నింగ్ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇలా దీన్ని తిరస్కరిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? బీసీలకు ఐక్యత సపోర్ట్ చేస్తే తప్పేముంది? ఇలా కామారెడ్డి జిల్లా ఒక వైభవంగా ఉండాలి. కామారెడ్డి జిల్లాకు ఒక అద్భుతంగా నిధులు ఉండాలి. కామారెడ్డి జిల్లా అంటే ఒక అద్భుతమైన ఉండాలి. కామారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరు ఒక సంతోషంగా ఉండాలి. బీసీలు అంటే ప్రతి అడుగడుగున బీసీలు కనిపించాలి. బీసీలకు పౌరులు రావాలి. కామారెడ్డి జిల్లాలో ఎందుకు కామారెడ్డి జిల్లాలో ఎప్పుడైనా సరే బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించకపోతే ఎలక్షనే మాకు వద్దు. ఓట్లేమో మాయి కావాలి, ప్రభుత్వాలేమో వాళ్ళే కావాలి. ఇది ఆ న్యాయం. మా ఓట్లు ఎందుకు వేయాలండి? మీ ప్రభుత్వానికి మేము ఎందుకు వేయాలి ఓట్లు? మేమేం చేస్తున్నామని, మాకు ఏం చూస్తున్నారని? అటువంటప్పుడు కామారెడ్డి జిల్లాలో పోరాటాలు ఆగాయి. చాలా ఒక రాహుల్ గాంధీ ఒక సృష్టించిన ఒక పేరుగాంచిన ఒక కామారెడ్డి జిల్లా, దాన్ని అటువంటిది ఇలా బీసీ 42% రిజర్వేషన్ వచ్చేదాకా ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండల్ నుంచి ఉద్యమం ఆగది. ప్రతి కుల వర్గాల నుంచి కూడా రోడ్డెక్కే సమయం వస్తుంది. ప్రతి రస్తరోకలు, ధర్నాలు ఖచ్చితంగా అవుతాయి. 42% రిజర్వేషన్ కల్పించదాకా మాకు ఎలక్షనే వద్దు. అటువంటి విషయం కూడా మాకు చెప్పద్దు. థ్యాంక్ యూ.